నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. అసలు ఆ టెంపర్తనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఆ ఆలోచనకి జిందాబాద్ కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధించుకోగలడు, దేన్నైనా చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తోంది. ఇది కూడా జరిగిందంటే ఇక జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరు, ఏమీ పేకలేరు. ఏదైనా పీకే ప్రయత్నం చేసినా సరే వాటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా తప్పించుకోగలడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారనుకుంటున్నారా? కానే కాదు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లు, జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పనితనం మీద వస్తున్నటువంటి అభిప్రాయాలు. ఎందుకు ఈ అభిప్రాయాలు, ఎందుకు ఈ కామెంట్ అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నాం. ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి రేపు 15వ తారీఖున తన కూతురు కార్యక్రమం కోసం, అంటే చిన్న కూతురు డిగ్రీ పట్టా ప్రధానోత్సవం కాన్వర్జేషన్ కార్యక్రమం ఉంటుంది కదా, దానికోసం చెప్పేసి లండన్ ప్రయాణం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గతంలోనే పెద్ద యుద్ధం చేసి అనేక సార్లు కోర్టుకు వెళ్ళి మొత్తానికి పాస్పోర్ట్ అయితే సాధించుకున్నాడు. సరే, హ్యాపీగా పాస్పోర్ట్ వచ్చింది. లండన్ వెళ్ళి కూతురి కార్యక్రమంలో పాల్గొని మరి కొన్ని రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి రావచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక చిన్నపాటి బాంబు పేల్చాడు హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసి. ఆ పిటిషన్ సారాంశం ఏంటయ్యా అంటే, నాకు ప్రస్తుతం ఉన్నటువంటి భద్రతాధికారులు వద్దు, మెహబూబ్ బాషా కావాలి, అతన్ని తెప్పించండి, అతనుంటేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది, అతనుంటేనే నాకు సేఫ్గా ఉంటుంది, అతనితోనే నేను పెడతానని చెప్పేసి మెలక పెట్టాడు, కొర్రి పెట్టాడు. అత్యవసరంగా దీన్ని విచారించని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసి మరీ రచ్చకెక్కాడు. ఆశ్చర్యపోతున్నారు కదా, ఇదేంటి, ఏదైనా సౌకర్యాల కోసం, సెక్యూరిటీ కోసం కోర్టును ఆశ్రయించడం తెలుసు కానివ్వండి, ఫలానా అధికారే కావాలి, ఫలానా వాళ్ళు ఉంటేనే నాకు బాగుంటుంది, ఫలానా అధికారులు ఉంటేనే కంఫర్టు, వాళ్ళతోనే నేను వెళ్ళనని చెప్పేసి ఈ దేశ చరిత్రలో కాదు కదా, ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు ఇంతవరకు కోర్టుకు వెళ్ళిన దాఖలాలు లేవు 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 లేవు. ఎస్, ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యపోవటం మనమంత అవుతోంది. ఎవరా మహబూబ్ బాషా అంటే, అనంతపురం ఏపీఎస్పీకి సంబంధించినటువంటి 16వ బెటాలియన్ 17వ బెటాలియన్ ఉంది. దానికి సంబంధించినటువంటి సహాయ కమాండెంట్ ఆఫీసర్ అట. ఎస్, ఆ సహాయ కమాండెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆ మెహబూబ్ బాషా ఉంటేనే నాకు బాగుంటుంది, గతంలో ఇతనే ఉన్నాడు అని చెప్పేసి, అతనే కావాలి అని చెప్పేసి మొత్తానికైతే పట్టుబట్టి కోర్టులో పిటిషన్ వేశారు. రేపు 16వ తారీఖున అనుకుంటే బహుశా ఈ కార్యక్రమం ఉంది. ఆయన నిన్న కోర్టులో పిటిషన్ వేసేశాడనమాట. ఈ నేపథ్యంలోనే కోర్టులో కూడా చాలా వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ అడ్వకేట్ జనరలే స్వయంగా అప్పీర్ అయ్యారు. బాబు, దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి బాబు, మీరు అనుకున్నట్టుగా, మీ ఇష్టం వచ్చినట్టుగా, మీరు కోరుకున్నట్టుగా, మీ కోరిక ప్రకారం చేయటం కుదరదు. ఎల్లో బుక్ అని చెప్పేసి ఒక రూల్స్ మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తాం తప్ప ఫలానా అధికారిని ఇవ్వండి, ఫలానా వాడితో పెడతాను, నాకు ఫలానా వాడే కావాలి అని చెప్పేసి మీరు కోరుకోవటం కుదరదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ థ్రెట్ అసెస్మెంట్ కమిటీలు ఉంటాయి, కొన్ని కమిటీలు ఉంటాయి, వాటి ద్వారా రూల్స్ అన్ని ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. వాటి ప్రకారం మనం వెళ్ళాలి తప్ప మీరు అనుకున్నట్టుగా జరగదని చెప్పేసి ఆయన కూడా కొంచెం గట్టిగా వాదన వినిపించారు. సరే, మొత్తానికి కోర్టు వారు ఏమనుకున్నారో ఏంటో తెలియదు కానీ, ఇదంతా వాదోపవాదాలు విన్న తర్వాత తీరిగ్గా మాకు ఇంకా అదనపు సమాచారం కావాలి, అదనపు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి మొత్తానికి ఈ కేసుని 17వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 16వ తారీఖున కార్యక్రమం, 17వ తారీఖు ఈ కేసును అయితే మొత్తానికి వాయిదా వేయటం జరిగింది. అయితే లెక్క ప్రకారం అయితే ఈరోజు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం ఉంది. బెంగళూరు నుంచి లండన్ వెళ్లాల్సినటువంటి ప్రయాణ ఏర్పాట్లు కూడా జరిగిపోయినట్టుగా తెలుస్తున్నాయి. మధ్యలో ఈ కేసు, ఈ పిటిషన్ అయితే కోర్టులో పడింది. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళాడా లేదా, ప్రయాణాన్ని ఆపుకున్నాడా, కొనసాగించాడా అనేది అయితే పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ లేదు. ఆ వార్తలు ఏమయ్యాయో తెలియట్లేదు. సరే, మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కాబట్టి రేపైనా సరే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడా లేదనేది అయితే మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. అసలు సబ్జెక్ట్ ఏంటంటే, ఏంటి టెంపరితనం, ఏంటి తెగింపు. నాకు ఫలానా అధికారే కావాలని చెప్పేసి అడగటం ఏంటి అంటే, మిగతా వాళ్ళని అవమానిస్తున్నట్టు లెక్క,
మిగతా వాళ్ళు తనకు భద్రతని సరిగ్గా ఇవ్వరనా, లేదంటే అతనితోనే నాకు కంఫర్ట్ అనా? అసలు ఏంటి అసలు ఈ లెక్క, ఈ లాజిక్ ఏంటి? ఒక పక్క వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ అనుకూల మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి అధికారాన్ని ఇస్తే ఏం పోతుందని చెప్పేసి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. లండన్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద నిఘా పెట్టాలనేటటువంటి విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందుకోసమే అడిగిన అధికారాన్ని ఇవ్వకుండా వేరే వాళ్ళ నుంచి పంపిస్తోందని చెప్పేసి అయితే కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే దీని మీద 9వ తారీఖునే ఇంటెలిజెన్స్ ఐజీకి లెటర్ రాశారట. సరే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు కాబట్టి ఆయన కూడా దాని మీద రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి మీద లండన్లో కూడా నిఘా పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి మరోపక్క ప్రాపగాండా సృష్టించారు. ఏముంటుంది నిఘా పెట్టడం? మీరు వెళుతుంది దేనికోసం? కూతురికి డిగ్రీ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమం, దానికే పెడతారు. కుటుంబ సమేతంగా పెడతారు, కూతుర్ని కలుసుకుంటారు, యూనివర్సిటీకి పెడతారు. ఆ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పంటగా చూస్తారు, ఆనంద క్షణాలు పంచుకుంటారు, సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు దిగుతారు, మళ్ళీ హోటల్కి వచ్చేస్తారు. ఓ 4 రోజుల పాటు, ఈ నెల ఆఖరి వరకు అనుకుంటాను, ఈ 15 రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల ప్రాంతాలు తిరిగి షాపింగులు చేసి కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి తిరిగి వస్తారు. ఇందులో ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సినటువంటి పరిస్థితుల పరిణామాలు ఎక్కడొచ్చాయి? కూతుర్ని ఎప్పుడు కలుసుకున్నారు, ఏ ఆనంద క్షణాలు పంచుకున్నారు, ఎవరితో సెల్ఫీలు దిగారు, ఇవన్నీ ప్రభుత్వానికి అవసరమా? లేదు. ఇందులో మీరంటుంది కుటుంబంగా ఉల్లాసంగా గడపడం కోసం లేదా కూతురు కార్యక్రమం కోసం పెడుతున్నా ఉంటున్నారు. ఇందులో ప్రత్యేకంగా ప్రభుత్వం తెలుసుకునేది ఏంది, నిఘా పెట్టేది ఏంది, ఏం తెలుసుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, లేదంటే కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి చేస్తున్నటువంటి కామెంట్లు నిజమేనేమో అనిపిస్తోంది. నిన్నగాక మొన్నే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం 4 నెలలు కూడా ఉండదు, పడిపోతుందని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఎందుకు ఆ కామెంట్ చేశారంటే దాని వెనక ఈ లండన్ పర్యటన కూడా ఉంది. అక్కడ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు ఏమన్నా చేస్తున్నారేమో, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంట్రాక్ట్లు ఏమన్నా అక్కడ ఇస్తున్నారేమో అని చెప్పేసి మరో రకమైన ప్రాపగాండా ఇటు నుంచి కూడా మొదలుపెట్టారు. లేకపోతే ఫలానా అధికారే కావాలని చెప్పేసి ఎందుకు అడుగుతారు? లేదంటే అక్రమ సంపాదన ఏమైనా దాచుకుంటున్నారా, అందుకోసమే లండన్ పెడుతున్నారా? కూతురి కార్యక్రమం అనేది కేవలం జస్ట్ ఒక నామకే వాస్తేగా అడ్డు పెట్టుకుని మరి పెడుతున్నారా, ఒక కారణంగా సాకుగా చూపి పెడుతున్నారా అనేటటువంటి కామెంట్లు ప్రాపగాండా కూడా ఇటు నుంచి మొదలయ్యాయి. ఏ రహస్యాలు లేకపోతే, అంత దాచిపెట్టాల్సినటువంటి విషయాలు అందుట్లో లండన్లో లేకపోతే ఎందుకు మీరు ఈ అధికారులొద్దు, నాకు కావలసిన అధికారాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. సహజంగా అయితే ఎవరిచ్చినా పర్వాలేదు, ఎవరున్నా పర్వాలేదు, భద్రత చూసుకుంటే చాలు కదా, మనం ఎక్కడేమో రహస్యాలు ఏమో లేవు కదా, అక్కడేం తప్పుడు పనులు చేయట్లేదు కదా, పాడు పనులు ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి బిందాస్గా వెళ్ళిపోతారు. కానీ ఏదో అక్కడ తప్పుడు పని జరిగిపోతున్నట్టుగా, ఏదో పాడు పని చేస్తున్నట్టుగా, చేయకూడని పని ఏదో చేస్తున్నట్టుగా, వద్దు వద్దు నాకు అధికారి కావాలని చెప్పేసి ఎందుకు అడుగుతారు? అంటే ఈ మెహబూబ్ బాషా తనకు అనుకూలుడు, తనకు అనుకూలమైన వ్యక్తి, ఏ పనులు చేసినా, ఏ పాపాలు చేసినా, ఎలాంటి కార్యక్రమాలు చేసినా సరే గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి తెలియనివ్వకుండా కాచి కాపాడతాడు, ఏ రహస్యాన్నైనా సరే కడుపులో పెట్టుకుని దాచుకుంటాడు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నారా? ఎస్, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. లేకపోతే ఎవరినిచ్చినా సరే భద్రత పరంగా సమర్థవంతమైన అధికారులను ఎవరినిచ్చినా సరే తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో ఫలానా వాడే కావాలి, ఫలానా వ్యక్తే కావాలి అని చెప్పేసి అడుగుతున్నారంటే ఇతను మనకు నమ్మిన బంటు, నమ్మకస్తుడు, ఏం చేసినా సరే కాచి కాపాడతాడు, అక్కడ మనం చాలా తప్పుడు పనులు చేయబోతున్నాం కాబట్టి మనవాడైతే బయటికి చెప్పడు అనే భావన ఉందా? ఖచ్చితంగా ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమో ఈ కేసులో కూడా ఒక రకంగా ఆయనకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తే ఏం పేకలేడేమో, ఎవరో ఏమీ పేకలేరేమో అనేటటువంటి భావన కూడా కలుగుతుందని చెప్పేసి అయితే కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు మనం చూస్తే పాస్పోర్ట్ విషయంలో పంతను ఎగ్గించుకున్నాడు. జస్ట్ ఇప్పుడు పాస్పోర్ట్ రావడానికి ఒక 4-5 నెలల ముందు గత సెప్టెంబర్లో పాస్పోర్ట్ విషయంలో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మీరు విజయవాడ ప్రజాప్రతినిధి కోర్టుకు స్వయంగా వెళ్ళి 20,000 రూపాయల పూచీకత్తు కట్టి మీ పాస్పోర్ట్ తీసుకొని రెన్యువల్ చేయించుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఆ రోజు అప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు తాజాగా సేమ్ పిటిషన్ మళ్ళీ హైకోర్టులో వేస్తే అబ్బెబ్బే అవసరం లేదని చెప్పేసి పాస్పోర్ట్ డైరెక్ట్గా ఇచ్చేయండి, పూచీకత్తు గీచీకత్తు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే రిలీఫ్ కలిగించింది హైకోర్టు. జస్ట్ 4-5 నెలల గ్యాపే దానికి దీనికి, ఆ తీర్పు రావడానికి ఈ తీర్పు రావడానికి మధ్య. ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి. ఆహా, భలే సాధించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి,
భలే పంతం నెగ్గించుకున్నాడని చెప్పేసి అయితే ఒక పక్క ప్రశంసలు, ఒక పక్క అనుమానాలు కలుగుతాయి. ఇక మరోది కోడికత్తి అంశం. ఇది కూడా అంతే, 5 ఏళ్ళు అసలు కోర్టుకే పోలా. తాను స్వయంగా వెళ్ళి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా కోర్టుకు వెళ్లకుండా ముఖ్యమంత్రి హోదాను అడ్డం పెట్టుకుని వాయిదాలు వేస్తూ ఇప్పటికీ స్టిల్ ఆ కేసులో ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంతవరకు కోర్టుకు వెళ్ళలేదు. ఆ కోడికత్తి శ్రీనివాసన్ 5 ఏళ్ల పాటు మగ్గేలా చేశారు. బెయిల్ రానటువంటి పరిస్థితి కల్పించారు. అక్కడ కూడా పంతం నెగ్గించుకున్నాడు. నేను కోర్టులో అడుగుపెట్టనన్న పంతం నెగ్గించుకున్నాను. అదేవిధంగా వ్యక్తిగత హాజరు మినహాయింపు స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. అయినా సరే ఇప్పటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళట్లేదు. ఇంతవరకు అసలు వెళ్ళలేదు. అక్కడ పంతం నెగ్గించుకున్నాడు. ఇక రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు పిటిషన్ ఏమైందో ఇంతవరకు తెలియనటువంటి పరిస్థితి. తన కేసుల్లో పురోగతి ఇంతవరకు తెలియనటువంటి పరిస్థితి. ఇలా 1 కాదు 2 కాదు, తాను అనుకున్నవి మాత్రం అద్భుతంగా చేయగలుగుతున్నాడు. తాను వద్దనుకున్నవి తెలివిగా అవాయిడ్ చేయగలుగుతున్నాడు. కోర్టులను ఆశ్రయించి అసలు ఇలాంటి వాటిలో కూడా కోర్టులను ఆశ్రయిస్తారా? ఇలాంటి వాటిలో కూడా పిటిషన్లు వేస్తారా? అసలు ఇలాంటి అంశాలకు కూడా ఎవరన్నా కోర్టుకు పెడతారా అని చెప్పేసి కొన్ని సందేహాలు కూడా కలుగుతాయి మనకి. కానీ అలాంటి వాటిలో కూడా కోర్టుకు పెట్టి తనకు అనుకూలంగా తెప్పించుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమో రేపు ప్రతిపక్ష నేత హోదా కూడా కోర్టు ఇవ్వమంటుందేమో, దాంట్లో కూడా అనుకూలంగా తీర్పు వస్తుందేమో అని ఒక డౌట్ అయితే వస్తుంది. అంతేకాదు, నాకు ముఖ్యమంత్రిగా నేను ఆ రోజు ఉన్నటువంటి భద్రత ఎప్పటికీ కల్పించాలి. స్టిల్ ఇప్పటికీ Z+ కేటగిరీ ఇస్తున్నా సరే, అవసరానికి మించి ఇస్తున్నా సరే, ఏదో ఆ రోజు SSG గ్రూప్ పేరుతో 900 మందితోటి ఏర్పాటు చేసుకున్నాడు కదా, అలాంటి వ్యవస్థ ఏమన్నా కావాలని చెప్పేసి మరి పిటిషన్ వేసాడని తెలియదు కానివ్వండి. స్టిల్ అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. నాకు ఆ స్థాయి భద్రత కావాలని చెప్పేసి ఏమో దాంట్లో కూడా రేపు కోర్టు ప్రధానమంత్రికి కూడా అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డికే ఇలాంటి భద్రత ఇవ్వండి అని చెప్పేసి పొరపాటున తీర్పిస్తుందా, వమ్మో అది కూడా వచ్చేస్తుందా అని చెప్పేసి కంగారి పడిపోవటం అయితే ఇటు మిగతా వాళ్ళ పని అయిపోయింది. నిజంగా వస్తుంది అని చెప్పేసి మనం చెప్పలేం కానివ్వండి. ఇవన్నీ చూస్తుంటే ఏమో దాంట్లో కూడా పంతం నెగ్గించుకుంటాడేమో అనేటటువంటి భావన అయితే కలుగుతుంది. సో మొత్తానికి అసలు కథ అయితే అది. ఇంకా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడా లేదనే పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఆ వార్తల సారాంశం అయితే ఇంకా పూర్తిగా తెలియట్లేదు. కానీ ఇలాంటి విషయాల్లో కూడా కోర్టులో పిటిషన్ వేశాడంటే ఏమనుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం నాకు మెహబూబ్ బాషానే కావాలి అని చెప్పేసి పట్టుబట్టి ఒక పిటిషన్ వేశాడంటే ఆ అధికారి ఎవరు, అతనితో జగన్కున్నటువంటి బాంధవ్యం ఏమిటి, అతన్నే ఎందుకు కోరుకుంటున్నాడు అనేటటువంటి అంశాల మీద కూడా, దీని వెనక ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా, భాగవతాలు ఉన్నాయా అనేటువంటి అంశాల మీద కూడా ప్రభుత్వం సైలెంట్గా ఆ నిజానిజాలు బయటికి తేల్చి నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కోర్టును తప్పుపట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి తన పందాలో తాను కొనసాగుతున్నాడు. చూద్దాం రేపటి రోజున జరుగుతుంది. కానీ ఎవరి మెహబూబ్ బాషా, ఎందుకే అతన్ని కోరుకుంటున్నాడు అనేటటువంటి అంశాల మీద కూడా కొంతవరకు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే భావన అయితే కలుగుతుంది. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో. ఇది ఈ వీడియో సారాంశం. మరి ఈ పాయింట్లని విన్న తర్వాత, చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారని నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.